అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? ఖరీదైన పాఠాలు. బాగ్దాదు నగరానికి సమీపంలోని కేర్ మాన్షా పట్టణంలో ఉమర్ అనే తిరుగుబోతూ ఉండేవాడు. వాడు పేరు మోసిన మోసకారి. ఆ సంగతి పట్టణంలోని చాలామందికి తెలుసు. వాడు పైకి ఎంతో పెద్ద మనిషిలా, మర్యాదస్తుడిలా కనపడుతూ తన మాటకారితనంతో జనాన్ని వంచిస్తూ ఉండేవాడు. ఉమర్ ఉండే పట్టణానికి వర్తకపు పనుల మీద బాగ్దాదు నుంచి ముస్తఫా అనే వర్తకుడు వస్తూ ఉండేవాడు. అతడు యువకుడు, చాలా తెలివితేటలు చొరవ కలవాడే కానీ పొగడ్తలకు ఇట్టే పొంగిపోతూ ఉండేవాడు. ఉమర్ ఈ వర్తకుడితో పరిచయం చేసుకోదలచి ఒకనాడు బజారులో అతన్ని కలుసుకొని, మీరు వర్తకుల్లో రాజులాంటివారు. మీ తండ్రి తాతగారి తాత ఒకరేమిటి, అందరూ గొప్ప వంశంలో పుట్టినవారని మీ రూపం చూస్తేనే తెలుస్తుంది అన్నాడు. ఈ పొగడ్తకు ముస్తఫా ఎంతగానో మురిసిపోయాడు. ఉమర్ తరచూ అతన్ని ఇలాంటి పొగడ్తలతో సంతోషపరుస్తూ క్రమంగా అతడికి మిత్రుడయ్యాడు. మిగతా వర్తకులు ముస్తఫాకు ఉమర్ పెద్ద మోసకారి అని చెప్పి చూశారు, కానీ అతడికి ఆ మాటలేవీ రుచించలేదు. అతను బాగ్దాదు నుంచి కెర్మాన్షా పట్టణానికి వచ్చినప్పుడల్లా ఉమర్ అతన్ని కలుసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఉమర్ బాగ్దాదు నగరం వెళ్ళి ముస్తఫాను కలుసుకున్నాడు. వర్తకుడు వాడి రాకకు సంతోషించి, మిత్రమా, నన్ను చూసేందుకు శ్రమకోర్చి చాలా దూరం ప్రయాణం చేశావు. కొన్నాళ్ల పాటు ఇక్కడ నా అతిథిగా ఉండాలి అన్నాడు. ఈ మాటలకు మోసకారి ఉమర్ లోపల చాలా సంతోషించి పైకి ఎంతో బాధపడుతున్నవాడిలా ముఖం పెట్టి, నువ్వు గత 2 ఏళ్లుగా కెర్మాన్షాకు రాలేదు, బెంగపడిపోయి బయలుదేరి వచ్చాను అన్నాడు. ఉమర్ ఇలా అనేసరికి ముస్తఫాకు ఎక్కడలేని ఆనందం కలిగింది. అతడు మోసకారికి గొప్పగా అతిథి మర్యాదలు జరిపి తన ఖాతాదారులకు, తోటి వర్తకులకు ఉమర్ మంచి మిత్రుడు, నిజాయితీపరుడు అంటూ పరిచయం చేశాడు. ఉమర్ ఆ విధంగా 1 రోజుల పాటు ముస్తఫా ఇంట సుఖంగా కాలం గడిపి, ఒకనాడు అతడు ఖాతాదారులతో, తోటి వర్తకులతో కలిసి ఉండగా అతన్ని సమీపించి, ఇక నేను సెలవు తీసుకుంటాను, నా సంచి తెప్పించి ఇవ్వు అన్నాడు. ముస్తఫా విచారంగా, ఇంకా కొంతకాలం నాకు అతిథిగా ఉంటే చాలా సంతోషించేవాణ్ణి. అది సరే, సంచి అంటావేమిటి అని అడిగాడు. మిత్రమా, నీకెంత మతిమరుపు అంటూ ఉమర్ ఆశ్చర్యం నటించి, నేను వస్తూనే నీకు దాయమని 1000 బంగారు మొహరీలు ఉన్న సంచి ఇచ్చా కదా, దాన్ని ఇస్తే ఇక ప్రయాణమవుతాను అన్నాడు. నీ మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. బంగారు మొహరీలు ఉన్న సంచి అంటూ నువ్వు ఇవ్వనేలేదు. ఏమిటిలా వింతగా మాట్లాడుతున్నావు అన్నాడు ముస్తఫా ఆశ్చర్యంతో. మోసకారి ఉమర్ ఆ జవాబు వింటూనే మతిపోయిన వాడిలా చుట్టూ ఉన్న వాళ్లకేసి చూశాడు. వాళ్లకు ఉమర్ మాటల్లో నిజం ఉన్నదనిపించింది. వాళ్ళు ముస్తఫాతో, చాలా కాలానికి ప్రాణమిత్రుణ్ణి కలుసుకున్న ఉత్సాహంలో అతడిచ్చిన సంచి సంగతి మరిచిపోయి ఉంటావు, వెతికి చూడు, ఇంట్లో ఎక్కడో ఒక చోట దొరక్కపోదు అన్నాడు. ముస్తఫా 2-3 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని తల అడ్డంగా తిప్పుతూ, డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో నాకు మతిమరుపంటూ ఉండదు. ఇతను ఏదో పొరపాటు వల్ల నా మీద ఇలాంటి నేరం మోపుతున్నాడు అన్నాడు. ఆ మరుక్షణం ఉమర్ పెద్దగా గొంతెత్తి, నావి 1000 మొహరీలు ఇతను దొంగిలించాడు, అయ్యో 1000 మొహరీలు అంటూ పెద్దగా అరిచాడు. ఉమర్ ఇలా అనగానే ముస్తఫాకు వాడి నిజస్వరూపం తెలిసినట్లయింది. అతడు కోపంగా, ఇక నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు.
ఆ ఇద్దరి పోట్లాట చూసి బజారున పోయే కొంతమంది వాళ్ల చుట్టూ చేరారు. వాళ్లకు యువవర్తకుడు ముస్తఫా నిజాయితీపరుడని తెలుసు. కానీ మోసకారి ఉమర్ ఈ నెల రోజుల్లో చాలామందిని తాను గొప్ప మర్యాదస్తున్నని, నిజాయితీపరుణ్ణని నమ్మించాడు. ఆ కారణం వల్ల వాళ్ళు ముస్తఫా అబద్ధం చెబుతున్నాడు అనుకున్నారు. ముస్తఫాకు ఈ పరిస్థితి చాలా అవమానకరంగా తోచింది. అక్కడ చేరిన వాళ్లల్లో అతడి ప్రాణమిత్రుడొకడు ఉమర్ పెద్ద మోసకారి అయి ఉంటాడు అనుకొని తిరుగులేదనుకున్న ఒక పథకం ఆలోచించి వాణ్ణి సమీపిస్తూ, మనం అందరం ఏవో పొరపాట్లు చేస్తూ ఉంటాము, కానీ నువ్వు చేసిన పొరపాటు చాలా చిత్రమైనది. నువ్వు 1000 మొహరీలు ఉన్న సంచిని దాయమని ఇచ్చింది ముస్తఫాకు కాదు, నాకు. శాంతపడు. జనం వెళ్ళిపోగానే నీ సంచి ఇచ్చేస్తాను. ఇప్పటికైనా నీ పొరపాటు తెలుసుకున్నావా అని అడిగాడు. మోసకారి ఉమర్ ఏమాత్రం తొణక్కుండా, అయ్యా, ఇందులో నేను చేసిన పొరపాటంటూ ఏమీ లేదు. నీ దగ్గర దాచిన ఆ 2వ డబ్బు సంచి ఎక్కడికి పోదని నాకు తెలుసు. ఈ ముస్తఫాలాగా నువ్వు పచ్చి అబద్ధాలాడవన్నది నిజం. బాగ్దాదు నగర పౌరులందరూ మోసకారులని ఎవ్వరూ అనలేరు. సరే, ఆ డబ్బు సంచి తక్షణం నాకిచ్చెయ్యి అన్నాడు. ఆ జవాబుకు ముస్తఫా మిత్రుడు దిగ్భ్రాంతుడయ్యాడు. ఉమర్, మిత్రమా, ఆలస్యం ఎందుకు? ఆ సంచి తీసుకురా అన్నాడు. ముస్తఫా వర్తకమిత్రుడు చేసేది లేక మోసకారికి 1000 మొహరీలు ఇచ్చుకున్నాడు. దీనితో అక్కడ చేరిన జనానికి ఉమర్ గొప్ప ధనవంతుడన్న అభిప్రాయం ఏర్పడింది. 1000 మొహరీలు ఉన్న 2వ డబ్బు సంచి ముస్తఫా దగ్గర ఉన్నదని వాళ్ళు గుసగుసలాడారు. ముస్తఫా పరిస్థితి గ్రహించి ఇక తన మాట ఎవ్వరూ నమ్మరనుకొని ఉమర్కు 1000 బంగారు మొహరీలు ఇచ్చుకున్నాడు. వాడు సంతోషంగా బాగ్దాద్ వదిలి కెర్మాన్షా దారి పట్టాడు. కొద్ది రోజుల తరువాత మోసకారి ఉమర్ను ఎరిగి ఉన్నవాళ్ళు ముస్తఫాతో, పొగడ్తలకు ఉబ్బిపోరాదన్న సంగతి ఇప్పటికి నీకు బాగా వంట పట్టిందనుకుంటాము, మరిచిపోకు. ఈ పాఠం చాలా డబ్బు పోసి మరీ నేర్చుకున్నావు అన్నారు. ఆ మాట ముమ్మాటికి నిజం అన్నాడు యువవర్తకుడు ముస్తఫా. అతడి ఆప్తమిత్రుడైన 2వ వర్తకుడు, నేను చాలా తెలివైన వాణ్ణి అనుకునేవాణ్ణి. ఆ మోసకారి దగ్గర ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. నేను నేర్చిన పాఠం కూడా వాడికిచ్చిన డబ్బు విలువకు ఏమీ తీసిపోదు. ఇద్దరం చాలా ఖరీదైన పాఠాలు నేర్చుకున్నాము అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.